సారీ అండి. మీరు ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. నా దగ్గరికి న్యూస్ వచ్చేళ్ళకి లేట్ అయింది. ఇప్పుడు వీడియోలోకి హాయ్ అండి. వెళ్ళిపోదాం. నా పేరు జ్యోతి. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్ జాబ్ అనేది పడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాంతో ఎయిర్‌మెన్‌గా జాబ్స్ అనేది రీసెంట్‌గా రిలీజ్ చేశారు. మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కేరళ, తమిళనాడు అంటే ఈ స్టేట్స్ వాళ్ళకి రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అండ్ ఎప్పుడెప్పుడు కూడా వాళ్ళకి ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా నేను డాక్యుమెంట్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఒకసారి అది చదివి మీకు ఓకే. మీరంతా క్వాలిఫై అయ్యి ఎలిజిబుల్ అంటే గనక మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను. మీరు చూడండి. ఏ తేదీన ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఉంది. ఒకసారి చూడండి. తమిళనాడు అండ్ కర్ణాటక వాళ్ళకి 29, 30 ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆహ్, పాండిచ్చేరి, లక్షద్వీప్ వాళ్ళకొచ్చేసి ఫెబ్ ఫస్ట్ ఉందనమాట రిపోర్టింగ్ డేట్. అలాగే అక్కడే మార్నింగ్ 6 ఏఎంకి ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనం ఏంటంటే ఆ టెస్ట్ ఎప్పుడంటే కండక్ట్ చేసేది 6 ఏఎం టు 10 ఏఎం వరకే. ఒకవేళ మీరు తమిళనాడు కానీ, లేకపోతే మీరు ఆంధ్ర అయితే గనక ఫస్ట్ 6 ఏఎం అంటే మీరు 4:00కి గానీ, 5:00 కానీ లోపలికెళ్ళి ఉండాల్సుంటుంది. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే కేరళలో అనమాట. మహారాజాస్ కాలేజ్‌లో గ్రౌండ్‌లో కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ డేట్‌న ఏంటి అని చెప్పేసి ఈ బా బాక్స్‌లో మొత్తం అంతా ఇచ్చారు కదా! కింద చూద్దాము. కింద మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఒక మామూలుగా మీరు ఇంటర్మీడియేట్ అయితే క్వాలిఫై అయితే గనక మీ డీఓబీ వచ్చేసి జూలై 3 2004 టు జూలై 3 2008 లోపల మీరైతే డీఓబీ ఉండాలనమాట. అప్పుడు మీరు ఎలిజిబుల్. ఇంటర్మీడియేట్ బేస్ పైన ఎవరైతే అప్లై చేస్తున్నారో, లేదు మీరు డిప్లొమా పైన కానీ, లేకపోతే బీఎస్సీ ఫార్మసీ పైన కానీ అప్లై చేస్తున్నారంటే మీరొచ్చేసి 3 జూలై 2001 నుంచి 3 జూలై 2006 లోపల అనేది మీ డీఓబీ అనేది ఉండాలనమాట. లేదు ఇది అన్‌మ్యారీడ్ వాళ్ళకి. లేదు మీరు మ్యారీడ్ అయినా కానీ సేమ్ ఇదే వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే జూలై 3 2001 నుంచి జూలై 3 2004 లోపలనే ఉండాలనమాట మ్యారీడ్ అయితే. అదే అన్‌మ్యారీడ్ అయితే 2006 వరకైనా కానీ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే మీరు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి చెప్తున్నాను. మీకు ఒకవేళ ఇంటర్మీడియేట్ అయితే 50+ మార్క్స్ అంటే 50+ అన్నిటికి స్కోర్ అనేది 50+ ఉండాలి. ఇంగ్లీష్‌లో స్పెసిఫిక్‌గా 50 మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి. అంటే 50% అనేది మీరు రీచ్ అయ్యి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు గనుక 49.99 అట్లా ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ అనేది చెయ్యరు. అది 49 కిందకి రౌండ్ అనేది కన్సిడర్ చేస్తారు. 50 అనేది ఉండాలి. మోర్ దాన్ 50 ఉన్నా కూడా ఏం కాదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఒకవేళ బీఎస్సీ కనుక చేసి ఉంటే గనక ఆర్ డిప్లొమా కానీ చేసుంటే సేమ్ రిలేటెడ్ 50% మార్క్స్ స్కోర్ అయితే ఉండాలి. 50% ఇంగ్లీష్‌లో అయితే ఉండాలి. ఇక్కడ చెప్పారు కదా! రిలవెంట్ దాంతో ఎగ్జామినేషన్స్ ఫిజిక్స్ అందుకు కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌లో 50% మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పేసి. డిప్లొమా వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫార్మసీ వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా? మీరు నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోండి ఒకసారి. అంటే మీకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి. డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయాలి. ఒరిజినల్స్ అనేది క్యారీ చేయాలనమాట. అండ్ మీకు వెయిట్ ఇవి వచ్చేసి మీకు ఏదన్నా ఇష్యూ ఉంటే ఒకసారి ఇది చూడండి. లైక్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు గెజిటేటెడ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకసారి మీరు ఇది క్లియర్‌గా చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్‌కి మీరు ఏవేవి ఫిట్‌నెస్ అవి ఉంటాయి కదా! మీరు హైట్ ఎంతుండాలి, వెయిట్ ఎంతుండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 152 సెంటీమీటర్స్ ఉండాలి. మీ హైట్ వచ్చేసి. వెయిట్ వచ్చేసి ఇంగా ఒకసారి చూసుకోండి. మీరు కూడా ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా ఏమన్నా ఉంది అని చెప్పేసి ఉంటే ఒకసారి చూసుకోండి. మీకొచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి చెప్తున్నాను. మీకు
ఒకవేళ మీకు ఈ జాబ్ వస్తే గనక మీ యొక్క రేషను, క్లాతింగ్, మెడికల్ ఫెసిలిటీ ఏవన్నా కానీ మీకు లీవ్స్ కానీ లీవ్స్ వచ్చేసి ఇక్కడ 60 డేస్ యాన్యువల్ లీవ్స్ ఉంటది. అట్ ఏ టైమ్‌లో కూడా మీరు 60 డేస్ తీసుకోవచ్చు. లేదు 30 డేస్ క్యాజువల్ ఆర్ ఎల్స్ 1 వీక్ అట్లా 30 డేస్ అనేది తీసుకోవచ్చు. మీకు ఫ్యామిలీకి మొత్తం ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ 62.5 లాక్స్ అనేది మీకు కవర్ అవుతుంది. మీకు 3,02,000 పర్ మంత్ అనేది 3,200 పర్ మంత్ అనేది మీకు కట్ అవుతూ వస్తుంది. మీకు ఇదంతా మీకు చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్‌లో అంటే గనక చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ఏం టెన్షన్ లేకుండా మీరైతే ఈజీగా క్వాలిఫై కావచ్చు. ట్రై చేస్తే డెఫినెట్‌గా. అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్‌లో వచ్చేసి ఇంటర్మీడియేట్ వాళ్ళకైతే 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి వితిన్ 7 మినిట్స్‌లో. అదే వితిన్ 7 మినిట్స్ 30 సెకండ్స్‌లో. అదే ఒకవేళ మీరు డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ చేసుంటే మీ ఏజ్ 24 అబోవ్ ఉంటే కనుక మీరు 10 పుషప్స్, 10 సిటప్స్, 10 స్క్వాట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అది మీకు ఒక ఫిజికల్ ఫిట్‌నెస్ ఒక టెస్ట్ అనమాట. నెక్స్ట్ రిటన్ టెస్ట్‌లో వచ్చేసి మీకు ఇంగ్లీష్‌లో వచ్చేసి ఇంగ్లీష్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. అలాగే మీకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో వచ్చేసి 30 క్వెషన్స్ అనేది ఉంటాది. మీరు అన్నీ అటెంప్ట్ అయితే చేయండి. డెఫినెట్‌గా మీరైతే పాస్ అవుతారు. అండ్ మీకేంటంటే ఒక్కొక్క మార్క్ వచ్చేసి ఒక్క క్వెషన్‌కి వచ్చేసి 1 మార్క్ అనేది ఉంటుంది. ఏం అటెంప్ట్ చేయకపోతే ఏమీ ఉండదు. ఒకవేళ రాంగ్‌గా గనక మీరు అటెంప్ట్ చేస్తే 0.25 అనేది నెగెటివ్ మార్క్స్‌కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చి చూస్తే మీకు మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు ఏవేవి తీసుకొనెళ్ళాల్సింది జనరల్‌లో ఉన్నాయి. ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొనెళ్ళండి మస్ట్ అండ్ షుడ్‌గా. మీ ఒరిజినల్స్ కూడా తీసుకొనెళ్ళండండి సేఫ్‌గా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి చూస్తే గనక మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో ఇన్ కేస్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక ట్రైనింగ్ పీరియడ్‌లో మీరు ఫ్యామిలీని మీట్ అయ్యి ఫ్యామిలీతో కలిసి ఉండే ఛాన్సెస్ లేవు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మేబీ ఉండొచ్చు. ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే గనక స్ట్రిక్ట్‌గా అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు సాలరీ ఎంతొస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ పేజ్‌లో అనేది ఉంది. ఒకసారి చూడండి. ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు ఎంతొస్తుంది, నార్మల్‌గా మీరు ఒకవేళ ఎయిర్‌మెన్ ఆఫీసర్స్‌గా అయిన తర్వాత ఎంతొస్తుందని చెప్పేసి మీకు ఒక పేజ్‌లో ఉంది. 1 మినిట్. మీరిక్కడ ఏవేవి తీసుకొనొచ్చుకోవాలని చెప్పేసి కూడా ఉంది చూడండి. మీరు పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ ఇవి కూడా తెచ్చుకోవాలంటున్నారు. పెన్ అందుకు కూడా అలాంగ్ విత్ మీకు ఒక ఒరిజినల్ 4 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోస్ కూడా తెచ్చుకోమంటున్నారు. ఒరిజినల్ 10th ప్లస్ ఇంటర్ మార్క్ లిస్ట్ కూడా తెచ్చుకోమంటున్నారు. ఫోటోస్ కాపీస్ ఇన్ కేస్ ఒకవేళ మీరు డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ అట్లయితే డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ వాటి యొక్క ఒరిజినల్స్ తీసుకోమంటున్నారు. అండ్ మీరు ఏదన్నా ఎన్‌సీసీ కానీ లేకపోతే ఎన్‌సీసీలో సి కానీ, బి కానీ మీరు ఏదన్నా చేసుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తెచ్చుకోమంటున్నారు ఒరిజినల్స్. మీరు ఏవన్నా ఉంటే కనుక తీసుకొనెళ్ళండి. ఎన్‌సీసీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మీకు ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద కూడా వస్తుంది. నెక్స్ట్ మీరు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఎంత మనీ పే చేస్తారు, మీకు ఎన్రోల్మెంట్ ఎప్పుడు, ఇనిషియల్ పీరియడ్ ఏంటి ఇదంతా ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకొచ్చేసి ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టైఫండ్ లాగా ఇస్తారనమాట. సాలరీ కాదు స్టైఫండ్ 14,600 అనేది ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాడ్ చేసి 26,900 పర్ మంత్ అనేది ఇస్తారనమాట. మీకు చాలా అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు వెబ్‌సైట్ కూడా ఉందనమాట. ఇందులోకెళ్ళేసి మీరు ఆ వెబ్‌సైట్‌ని ఎంటర్ చేసేసి మీరైతే అప్లికేషన్‌ని ఫిల్ చేసుకొని డెఫినెట్‌గా మీరైతే క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఒకసారి గైడ్‌లైన్స్ పేపర్ కూడా ఒకసారి జిరాక్స్ తీసుకొనెళ్ళండి. చదివి మస్ట్ అండ్ షుడ్‌గా ఏవేవి తీసుకొని రమ్మని చెప్తున్నారు అని చెప్పేసి అవైతే తీసుకొనెళ్ళండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక, మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మొత్తం పీడిఎఫ్ నేనొచ్చేసి డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరన్నా రీసెంట్‌గా బైపీసీ కానీ, బీఎస్సీ కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్‌గా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అండ్ ఈ ఫైల్‌ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.